ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం అవామహే కవిం కవీనాముపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనగుం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. తెలుగు ఉగాది పండగ సంవత్సరాంతము కూడా అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. 16/3/2026 నుండి 31/3/2026 వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజ బుధ రాహు సంచార స్థితి, మీనరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు శని భగవానుడితో కలిపి శుక్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఏడాది తర్వాత భాగ్యస్థానంలో రవి భగవానుడితో కలిపినటువంటి శని భగవాను ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు వీరికి మాటే వేదంగా, వీరి మాట బ్రహ్మజ్ఞానంగా, మీ మాట శాసనం అవ్వాలని మీరు కోరుకుంటూ ఉంటారు. అలాంటి కోరిక ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో నెరవేరబోతుంది. కనుక నోరుంది కదా అని చెప్పి అదిగా మాట్లాడకుండా మౌనంగా, ధ్యానంగా, సత్ప్రవర్తన, ధర్మ మార్గంగా ఉండబడిన వారికి చాలా సువర్ణపు రోజులుగా భావించాలి. ఎన్నడూ లేని విధంగా అష్టమ స్థానంలో కుజభగవానుడు, కుజదోషము, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికారకుడు ఉన్నాడు. కనుక తెలుగు సంవత్సరాలలో చివరి మంగళవారము, సంవత్సర ప్రారంభకాల సమయంలో మొదటి మంగళవారము పూట మీరు దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అమావాస్య తిథి ఎందున వ్రాతకోతలు ఇచ్చి పుచ్చుకునే వాటికి దూరంగా ఉండి తీరాలి. ఆధ్యాత్మిక చింతన అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. అదే కాకుండా ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి, కళతకారకుడు శుక్రుడు, శని భగవానుడు ఆయుకారకుడితో వీరికి భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరం, కలతలు వచ్చే పరిస్థితి ఉంది. అలాగనే తండ్రి కొడుకుల మధ్య, భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వారి మధ్య స్వల్పమైన వాగ్వివాదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. అది చిలికి పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలకు వెళ్ళే పరిస్థితి కూడా అధికంగా కనపడుతుంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో చాలా జాగ్రత్త అవసరం అని చెప్పి కూడా గుర్తు పెట్టుకోగలగాలి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయనప్పుడు తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, ప్రతిరోజు సూర్యభగవానునికి అర్ఘ్యము, రుద్రాభిషేకము, దత్తాత్రేయ స్వామివారి యొక్క స్మరణ, వీలైతే గురుచరిత్ర పారాయణం చేయడం వలన సకల దోషం తొలగడానికి అవకాశం ఉంటుంది. నీటి వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, స్వీట్ హౌసులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, వస్త్ర వ్యాపారస్తులు, స్వర్ణకారిత వ్యాపారస్తులు, జిమ్ సెంటర్సు, అలాగనే కేశ సౌందర్య వ్యాపార కార్యక్రమం చేసేటువంటి వారు ఓపిక,
నేర్పు, సహనం, పట్టుదల అవసరం అని చెప్పి కూడా గమనించగలగాలి.